ఈ స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పోవడం పెద్ద కష్టం కాదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అదే సమయంలో నేను దీని నెట్వర్కింగ్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మన వాళ్ళు చెప్పారు. నేను ఆ రోజు చూశాను, మీ బలం చూశాను. ఉక్రెయిన్ వార్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేస్తే ఏం చేయాలని ఆలోచించాం. గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. కేంద్రం చేయాల్సిన పనులు చేస్తున్నారు. తెలుగు వాళ్ళు చాలా ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ. ఎక్కడ అవకాశాలు ఉన్నాయంటే అక్కడికి వచ్చేస్తారు. యుక్రెయిన్లో ఎంబీబీఎస్ సీట్లు చాలా కాస్ట్ ఎఫెక్టివ్. మెజారిటీ ఇక్కడికి వచ్చేసారు. ఒకరిని చూసి వచ్చేసారు. ఆ రోజు చూస్తే చాలా భయంకరమైన సిచ్యువేషన్. అప్పుడు నేను పిలిపించారు. రవి ఇక్కడ, ఎన్ఆర్టీ రవి ఇక్కడే ఉన్నాడు. ఆయన్ని పిలిపించి అందరితో మాట్లాడి మా దగ్గరుండే నెంబర్లన్నీ తీసుకొని ఒక మెసేజ్ ఇచ్చాం. టోటల్ యూరోప్లో ఉండే వాళ్ళందరూ వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన వాళ్ళందరినీ తిరిగి ఇండియాకు పంపించే వరకు పనిచేశారంటే అది తెలుగు జాతి స్ఫూర్తి, మీ కమిట్మెంట్. అది నేను ఒక పైలట్ ఒక మాట చెబితే బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒకసారి మోటివేట్ చేస్తాం కానీ, ఇన్స్పిరేషన్ ఇస్తాం కానీ చేసేవాళ్ళు కూడా ఉండాలి. అంటే మీకు ఒక సామాజిక స్పృహ కాకుండా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో ఆ రూట్స్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారంటే చాలామంది మర్చిపోతాం. మీలో కూడా ఒకరిద్దరు ఉంటారు. నాకేంటి, నాకేమొచ్చింది, ఎవరేం చేశారు, నేనే పైకి వచ్చాను అనుకుంటారు. కానీ నేను ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలే ప్రారంభించకూడదు అనుకొని ఉంటాను అనుకోండి, ఏమయ్యేది? అవునా కాదా? దట్ ఈస్ ది విజన్ ఐ హ్యావ్ గివన్. దానికి నేను మీ ఫైల్స్ మోసకపోయాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఫైల్ తీసుకొని, ఒక మెడికల్ కాలేజ్ ఫైల్ తీసుకొని, నాకేం అవసరం లేదు ఢిల్లీలో, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు భోజనం పెట్టి డిన్నర్లు ఇచ్చి అడుక్కొని మీరు మాకు ఇవ్వండి ఇవి అని చెప్పాను. ఎందుకంటే ఫ్యూచర్ చూశాను కాబట్టి ఆ రోజు మీకు చేశాను అవన్నీ. రెండోది, మీరు చూస్తే ముఖ్యమంత్రులు అంటే పెత్తందారులుగా ఉంటాం. నేను బిల్ గేట్స్ని కలవాలా. నేను ఫోన్ చేసి అడిగాను అంబాసిడర్ని, చీఫ్ మినిస్టర్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. ఆయన ఎవరిని కలవడం లేదండి, మిమ్మల్ని కూడా కలవడు, రాజకీయ నాయకులతో నాకేం పని లేదంటున్నాడు అన్నారు. లేదు, నాకు పని ఉంది ఆయనతో, ఒక 10 నిమిషాలు ఇమ్మనండి అన్న. సరే, అవసరమైతే మీరు రండి, కాక్టైల్ పార్టీ ఉంది, అందులో జాయిన్ కామన్నారు. నేను వచ్చి కాక్టైల్ పార్టీకి వచ్చి నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ వేసి ఈయన కూడా పార్టీలో చేరిపాడని. కరెక్ట్ కాదండి, ఓన్లీ 5-10 మినిట్స్ కావాలని చెప్పి అడిగాను, ఇచ్చాడు. దానికి 3 రోజులు ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి విజన్ డాక్యుమెంట్ విజన్ చేసి ఒకటే మాట చెప్పాను నేను ఆయనకి. నా దగ్గర కూర్చున్నాడు ఇదే మరిగా. 5 మినిట్స్ అన్నారు. నేను స్టార్ట్ చేస్తే ఆయన ఇంకేమీ అబ్జెక్షన్ చేయలేదు. 45 మినిట్స్ వీ స్పెంట్. అప్పుడు నేను విజన్ ఇచ్చాను. వాట్ ఈజ్ ఇండియా, వాట్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఇన్ టెక్నాలజీ అని. ఈ ఎంటైర్ అగ్రీడ్ విత్ మీ. నేనేం చేయాలి మీకు అన్నాడు. మీరు ఏమీ చేయక్కర్లేదు, మీ మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్లో పెట్టమని అడిగా ఆ రోజు. అప్పట్లో ఎవరు అడగరు, ఓన్లీ సియాటల్లో ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వస్తే ప్రపంచం అంతా అనుకుంటారు హైదరాబాద్లో ఏమీ లేకపోతే వచ్చాడు మైక్రోసాఫ్ట్ పెట్టాడని చెప్పి. అన్ని కంపెనీలు వస్తాయి. ఫ్లాగ్షిప్ కంపెనీ చెప్పి ప్రయత్నం చేశాను, జయప్రదమయ్యాను. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఆ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది కాబట్టి తెలుగు బిడ్డ నాదెళ్ల సత్య సీఈఓగా తయారయ్యాడు ఆ కంపెనీకి. దట్ ఈస్ ది ఎలివేషన్, దట్ ఈస్ ది స్పిరిట్. ఇది ఒక్కొక్కరికి కోరికలు పుడతా ఉంటాయి. నేను ఇంజనీరింగ్ కాలేజీలు కడితే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ బిల్డింగ్. అది చూసి నేను కూడా ఈ కాలేజీలో చదువుకోవాలని చదువుకున్నవాడు మీలో కూడా చాలామంది ఉంటారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన కాలేజీలు మనం కట్టాము, అన్ని లాభాలు వచ్చాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కు మనం వెళ్దాం. ఇప్పుడే లోకేష్ గారు చెప్పినట్టు ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్.
సీతా శర్మను ఒక అమ్మాయిని తీసుకొచ్చి సీఈఓగా పెట్టారు. స్ట్రెంగ్తన్ చేస్తాం. ఎన్ఆర్టీ రవి కూడా ఇక్కడే ఉన్నాడు. ఒక్కొక్క దేశంలో ఒక ఎన్ఆర్టీ మొత్తం కూడా మీరు మొబిలైజ్ చేసి లీడర్స్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఎన్ఆర్ఐలో ఉంటారు. ఎన్ఆర్టీలో కూడా మీరు ఉండి ఎన్ఆర్టీని బలపరిస్తే గవర్నమెంట్ పరంగా వచ్చినప్పుడు ఇప్పుడు నేను కూడా ఒక పక్క ముఖ్యమంత్రిని, ఒక పక్క పార్టీ అధ్యక్షుడిని. ఈ రెండు బాధ్యతలు నిర్వహించినప్పుడు దట్ ఈజ్ పొలిటికల్ గవర్నెన్స్.